పవన్ కళ్యాణ్ అభిమానుల మీద తొర్రి పనుల పేరుని నాని అవాకులు చవాకులండి. ఏపీ వాళ్ళని వదిలి తెలంగాణ వాడి కోసం ఎందుకో తాపేత్ర పడతామని మీడియా ముందు అతి కొత్తలు కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనసేనకుల గురించి ఏమీ పట్టవు అని వాగుతున్నాడు. ఆంధ్రలో ఉన్నవి ఆయనకి ఏమీ కనపడవు అని కూడా అంటున్నాడు. ఆంధ్రలో ఉన్నవి సంగతి దేవుడిరుగు. తెలంగాణలో ఎవడో ఒంట్లో బాగోలేదంట, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ కావాలి అని అడిగాడంట, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని ఎకసికాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆంధ్రాలో ఒకడు చనిపోయాడు, తల్లి ఏడుస్తుంటే ఇది వినపడదు, ఇక్కడ చనిపోయినోడు కాపోడు అని కులం పేరు ఎత్తున్నాడు. వాళ్ళ ఏడుపులు కనపడవని ఎకసికాలు చేస్తున్నాడు. తెలంగాణలో ఎవడో అభిమాని అంట అన్న మాటలతోనే మండుతోందండి పవన్ కళ్యాణ్ అభిమానులకి. ఆడ అనారోగ్యంతో ఉన్న వాడిని ఎవడో వాడు వీడు అని పూయడానికి ఎట్ట నీకు మనసు వచ్చిందని చెప్పి తిట్టడంలే. అయితే చూడాలని ఉంది అని అతను కోరుకున్న వెంటనే తమ్ముడు వస్తున్నా అంటూ వెళ్ళిపోయాడట. ఇది మాత్రం సెటైరికల్ గా చెప్తున్నాడు వీడు తొలి పనులు. మొత్తానికి పవన్ అభిమాని కోసం తపన పడుతూ పేరుని నాని అమానుషమైన విమర్శలండి. జన్యుపరమైన ఆరోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారిని చూడాలని కోరుకుంటే కన్న తండ్రిలా స్పందించిన వెంటనే తెలంగాణకు వెళ్లి అతనికి భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒక అభిమాని ప్రాణానికి ఆ సంతోషానికి విలువ ఇవ్వకుండా పేరుని నానిగాడు చేసిన విమర్శలు దేనికి సంకేతం అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సేవాగుణాన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని విమర్శిస్తా ఉన్నారు. రాజకీయ విమర్శలు కూడా ఒక హద్దు ఉండాలి. ఈ ఎదవ మాట్లాడిన మాటల్లో తెలంగాణలో ఒక ఆరోగ్యం బాగలేనాడో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేదా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని చూస్తే బాగుండు. అనారోగ్యంతో మంచంలో ఉన్నాను కూడా వాడు ఈడు అని అతికోతలు కూయడం వల్ల వీడు ఏమి సాధిస్తాడో భవిష్యత్తులో వీడిని రాజకీయంగా ఆల్రెడీ కుదేలైపోయాడు. పార్టీ ఏ మటుకు ఈ పార్టీని పైకి తెస్తాడో మరి జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.